హరీష్ రావుపై పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణ అన్నారు. కరీంనగర్ జిల్లా మాడకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హరీష్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టుపై విజయరామరాజు అవగాహన లేదని మండిపడ్డారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం పిల్లర్లు కుంగితే 2 సంవత్సరాలు దాటినా ఏం మరమ్మతులు చేయలేదని, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిటీ నివేదిక చదవాలని విజయరమణారావుకు సూచించారు. మా యూత్ అధ్యక్షులకు ఇంకా యువకులకు అందరికీ మా విద్యార్థి విభాగం ఇన్ఛార్జీలకు అందరికి పేరు పేరున నమస్కారం. నెరవేరుస్తారు మరి పబ్లిక్ కోపం రారా? అదే తీసుకుంటూ మళ్ళీ డెవలప్మెంట్ అయిపోయింది కదా. ఇవాళ రియల్ ఎస్టేట్ మొత్తం అయిపోయింది, మన స్టేట్ ఎకానమీ పడిపోయింది. మాట్లాడా అవి నిన్న కూడా ఇక్కడ మాట్లాడకుండా పదవులు ఇంతకుముందేమో ఏమన్నాడు, ఇంతకుముందు అది మాట్లాడింది. మరి పబ్లిక్ కోపం రారా? అదే తీసుకుంటూ మళ్ళీ డెవలప్మెంట్ అయిపోయింది కదా. ఇవాళ రియల్ ఎస్టేట్ మొత్తం అయిపోయింది, మన స్టేట్ ఎకానమీ పడిపోయింది. మందు చక్కగా ఇస్తలేడు, రైతులకు రుణమాఫీ చక్కగా ఇవ్వలేదు, అన్ని చోట్ల ఇబ్బంది పడుతుంది ప్రజలు. ఇవాళ ఆయన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామరావు గారు కేసీఆర్ గారి పైన క్షమించండి హరీష్ రావు గారి పైన చేసినటువంటి కామెంట్లను ఏదైతే వారు విమర్శించారో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ముందు విజయరామరావు గారికి అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ వారికి అవగాహన ఉండాలి. వారు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అవగాహన పెంచుకొని అప్పుడు హరీష్ రావు గారి మీద మాట్లాడితే చాలా బాగుండేది. వారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏమనుకున్నారంటే వారి ఇంట్లో బోర్ వేసుకొని నీళ్లు పైకి పంపించాలనుకుంటారు వాటర్ ట్యాంక్కి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే విజయరామరావు గారు 2.5 సంవత్సరాలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి, ఎంతసేపు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని మొత్తం అప్రతిష్ట పాలు చేసే బదులు మీరు ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వారు కాబట్టి మేడిగడ్డ 2 పిల్లలు మీరు ఇవాళ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి రిపేర్ చేస్తే ఇవాళ ఎల్ఎండి కానివ్వండి, అప్పర్ మేన డ్యామ్ కానివ్వండి, దాని కింద అనేక చెరువులు మంచిగా నిండి ఉండేవి నీళ్లు. మీకు ఇప్పుడు ప్రజలు జవాబు మీకు చెప్తారు. ప్రజలు ఇవాళ నీటి సమస్య ఎంత ఘోరంగా ఉన్నదో అనే విషయము మీకు ఇప్పుడు అర్థమైపోయింది. కాబట్టి ఆ సమస్య కూడా హరీష్ రావు గారు కేసీఆర్ గారే కారణం అని చెప్పి ప్రజలను ఏదో మీరు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. ఇవాళ మేడిగడ్డను రిపేర్ చేయకపోవడంలో అర్థం ఏముందనేది ప్రజలు గమనించిండ్రు. మేడిగడ్డను మీరు రిపేర్ చేస్తే కేసీఆర్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తున్న ఉద్దేశంతో ఇవాళ మీరు రైతుల యొక్క కడుపు